ఓపెన్ చెయ్యి. త్వరగా తీ ఆంటీ. రే రే నన్ను కొట్టి వాళ్ళు బండెత్తుకు వెళ్ళిపోయారా? పిచ్చోళ్ళు ఎవరు చంపుతారో ఏంటో. పదరా రండి. అయ్యో పదండి. ఎందుకు ఆపమన్నా? ఈ పాటికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంటారా ఆంటీ? మనం ఈ బండిలో ఉండకూడదు, తప్పించుకుని పారిపోదాం. రా, మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళంతా చూశాకే ఇంట్లో అడుగు పెడదాం. సరేనా? పదాంటి రా. పద. రా ఆంటీ. ఈడ ఏడిగా ఉన్నా ఆడ కాశ్మీర్లో సలేత్తదని శనబాబు గారు చెప్పినారు. అట్టగైతే బట్టలన్నీ ఎట్టాలా? పెద్దబాబు గారు ఇంకేమైనా ఎట్టాలా? ఏటి మాట్లాడరు? మిమ్మల్ని శ్రీవారు. నీకు నచ్చినట్టు పెట్టు పార్వతి. ఏటైనది పెద్దబాబు గారు? నువ్వు ఇటలీకి వెళ్లకుండా ఆగిపోవడం నాకిష్టం లేదు. ఆడికెళ్ళకపోతే ఏంటి? నేను మీ వెంట వస్తున్నాను కదా. చూపు రావడానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ నీకొచ్చిన అవకాశం అస్తమానం రాదు పార్వతి. కంపెనీ పెట్టిన 6 నెలలలోపు నువ్వు సాధించావంటే నీకు ఎంత పేరు వస్తుందో తెలుసుకోలేకపోతున్నావు. ఓహో, అదా అయ్యగారు అల్లక. మేగోటి పార్వతిని కంపెనీకి ఓనర్లు ఎందుకు చేసినారంట? నాకు పేరు రావాలనే కదా. అమ్మగారు నన్ను మెచ్చుకోవాలనే కదా. ఇప్పుడొచ్చిన పేరు చాలదా చెప్పండి? శ్రీవారిని కళ్ళల్లో ఎట్టుకుని చూసుకుంటే చాలు. అమ్మగారు సంతోషపడితే నాకంతకంటే అవార్డులు సన్మానాలు ఎందుకు పెద్దబాబు గారు? మీరు నేను వేరు కాదు కదా. ఈ ప్రపంచాన్ని మీరు చూడగలిగితే నన్ను ఇంకెంత గొప్పగా చూస్తారో నాకు తెలీదా? వైద్యం అంది, మీకు కంటి చూపొత్తే ఆనాక అన్ని కొన్ని రోజులు ఉందాం అనుకున్నాం కదా. అదే ఇటలీకి పోతే అన్ని రోజులు ఆనందంగా ఉండగలమా? చెప్పండి శ్రీవారు. నువ్వు ఇలా త్యాగం చేస్తూ పోతే చివరికి నీకేం మిగులుతుంది పార్వతి? నా దేవుడి కాడ నన్నుంటే అంతే చాలు. మీరు నా పక్క నుండి నాకు ధైర్యం ఇస్తే వచ్చే ఏడాది ఇంకెన్ని విజయాలు సాధిస్తాను. అప్పుడు ఈ సంఖ్యలో సంతోనెత్తుకొని ఈ సంఖ్యలో అవార్డు అట్టుకొని మీ పక్కనే నడుస్తూ ఉంటే అంతకన్నా గొప్ప ఊరేగింపు ఉంటుందా? మీ ఒడిలో తలెట్టి ఆకాశం వంక చూస్తా అప్పుడప్పుడు బుగ్గ మీదట ముద్దు పెడుతూ కాలక్షేపం చేస్తే ఎట్టాగుంటది? అమ్మయ్యా, ఇప్పుడు నవ్వినారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏ బట్టలు సర్దాలు? నా శ్రీమతికి ఏం నచ్చుతాయో అవే కదా నాకు నచ్చుతాయి. సరే అట్టాగే. ఇంకో ముద్దు కూడా పెడితే బాగుంటుంది అనుకుంటున్నా. పార్వతి, పార్వతి మళ్ళీ వెళ్ళిపోయావా? అఖిల,
ఏం ఆలోచించావు? ఎంత ఆలోచించినా నిర్ణయానికి రాలేకపోతున్నానండి. పెదబాబు సంతోషంగా ఉండాలి అని నేను చేసిన పొరపాటు ఇప్పుడు కొడుకు భవిష్యత్తుకి అడ్డుపడుతుంది అంటే నాకేం చేయాలో పాల్పోవడం లేదండి. కన్న పేగు మీద ఉండే తీపితో చేసిన పెళ్లి ఇప్పుడు తల్లిదండ్రుల్నే కట్టిపారేస్తుంది అఖిల. ఇందులో నుండి బయటపడకపోతే మన మీద మనకే కోపం వచ్చి అప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటామోనని భయమేస్తోంది. ఇప్పుడేం చేయమంటారండి? ఈ టైంలో ఏ డెసిషన్ తీసుకోమంటారు? పెదబాబు పార్వతుల్ని బయటికి పంపించాలి అనుకున్నాం. కంటిచూపు రావాలని వైద్యం కోసం వెళ్తే పర్వాలేదు, కాని మనం ఆశీర్వదించామని ఇంకొకలా ఆలోచించి భవిష్యత్తుని నిర్మిస్తే? అవునఖిల, చిన్నబాబు ఐశ్వర్య కూడా పెదబాబు పార్వతులు వైద్యం కోసం వెళ్లడమే కాదు, హనీమూన్ కూడా ఏర్పాట్లు చేశారు. అలా ఎందుకు చేస్తారండి? సిద్ధాంతి గారిని కాని మనల్ని కాని అడగకుండా, ఏ ముహూర్తం చూసుకోకుండా అలాంటి కార్యక్రమం ఎందుకు చేస్తారు? పెద్దవాళ్ళు ఉన్నదెందుకు? అదే నేను చెప్తున్నాను అఖిల. వాళ్ల సంతోషం ఇంకొక సమస్యను సృష్టించకూడదు అఖిల. పంతాన్ని పక్కన పెట్టి అన్నిటినీ అంగీకరించగలిగితే ఏ ఇబ్బంది ఉండదు అఖిల. అలా జరిగితే నీలాంబర్ అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేం. పిచ్చి పట్టిందిలే అని మోసం కూడా చేయలేం. అవునఖిల, నాకొచ్చిన పీడకల నిజం కాకూడదని భగవంతుణ్ణి మొక్కని రోజు లేదు. అందుకే పెదబాబు వెంట పార్వతి వెళ్లకుండా ఆపేస్తే ఇక ఏ ఆందోళన ఉండదనుకుంటున్నాను. నా కొడుకు సంతోషం వెంటే ఈ ఇంటి భవిష్యత్తు కూడా ఉంది అంటే మీరన్నట్టే చేస్తాను. పార్వతి, పార్వతి, పార్వతి! కిచెన్ లో ఉన్నాను చిన్నమ్మాయి గారు. ఇంకా నువ్వు కిచెన్ లోనే ఉన్నావా? త్వరగా రా, టైం అయిపోతుంది. అమ్మగారులకి కాఫీ అట్టుకొస్తున్నాను అమ్మాయి గారు. అబ్బా, నువ్వు పనులన్నీ చూసుకుంటూ ఉంటే ఎలా చెప్పు? ఒకసారి బయటికి రా. వస్తున్నాను. చెప్పండి అమ్మాయి గారు. చెప్పాను, అయినా నువ్వు వినలేదు. ట్రే పట్టుకుని వచ్చావు కదా, వెళ్ళి సర్వీస్ చేయిపో. కోప్పడకండి అమ్మాయి గారు. అమ్మగారికి అయ్యగారికి నన్ను కాఫీ ఇస్తే కానీ నాకు ప్రశాంతంగా ఉండదు. నువ్వే ఇవ్వాలా? ఇంకెవరికైనా చెప్పొచ్చు కదా. లేదమ్మాయి గారు, నాకు నీడనిచ్చి నన్ను ఇంతదాని చేసిన ఆ దేవుళ్లకు నన్ను సేవ చేస్తేనే నాకు తృప్తి. టైం దగ్గర పడితే అప్పుడు కంగారు పడద్దు. సరే, త్వరగా వెళ్ళిరా. అమ్మాయి గారి కోపం నిమిషమే. వస్తాను. అమ్మగారు కాఫీ. అయ్యగారు కాఫీ. అక్కడ పెట్టు. పార్వతి, అమ్మగారు అన్నీ సిద్ధం చేసుకున్నావా? I'll catch you later. ఇంటి పనులని చక్కగా చూసుకోమని ముజ్జమ్మక్కతో చెప్పానమ్మగారు. ఈ 10 రోజులు ఎప్పుడు ఏం చేయాలో అన్ని చెప్పినానమ్మగారు. అది కాదు పార్వతి, పెదబాబుతో పాటు వెళ్లడానికి కావలసినవన్నీ రెడీగా పెట్టావా అని అడుగుతున్నాను. నాకు తెలియనివన్నీ చిన్నమ్మాయి గారితో చెప్పి దగ్గరుండి మరీ సర్దించినానమ్మగారు. అయితే ఇక బయలుదేరడమే ఆలస్యం అన్నమాట. అవునయ్య గారు. నా ఎదురుగా నిలబడి మాట్లాడడానికి జంకుతావు. అలాంటిది నువ్వు నన్ను ఎదిరించి మాట్లాడావు. అయినా సరే,
నిన్ను మళ్ళీ ఈ గడపలోకి రానిచ్చాను. ఎందుకో తెలుసా? కేవలం నా కొడుకు సంతోషం కోసం. నువ్వు కూడా నాలాగే పెదబాబు కోసం ఏవైనా చెయ్యగలవని నాకు తెలుసు. నా జీవితం ఆయనకిచ్చేస్తున్నాను అమ్మగారు. ఇంకా నన్ను చేసే దాంట్లో గొప్పేముంటది? పార్వతి, ఇంతకు ముందు నాతో ఒక మాట అన్నావు, గుర్తుందా? నేను గుర్తు చేస్తా. పార్వతి, పెదబాబు నీ మెళ్ళో తాళి కట్టినప్పుడు తన జీవితాన్ని నీ చేతిలోకి తీసుకోను అన్నావు. అప్పటికీ ఎప్పటికీ నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలాగానే ఉంటానని చెప్పావు. గుర్తున్నది అయ్యగారు. అదే మాట ఇప్పుడు అడిగినా చెప్తాను. నన్ను మీ పని మనిషినే. చెప్తే సరిపోదు, నువ్వు బతికే విధానం కూడా అలాగే ఉండాలి. అయ్యగారు, నా కొడుకు ఆనందం కోసం తన పక్కన నిన్నుండనిచ్చాను. ఇప్పుడు వేరే చోటుకి పంపిస్తున్నాను. కాశ్మీర్కి పెదబాబుతో పాటు నువ్వు వెళ్తున్నావు. కానీ తన జీవితాన్ని పంచుకునే భార్యగా వెళ్లడం లేదు. ఇందాక నువ్వు అన్నావు కదా, అలాగే పని మనిషిలానే. అయ్యగారు, అమ్మగారు, మీరు మమ్మల్ని సంతోషంగా ఉండమని దీవించినారు. నువ్వు వెళ్తున్నది పెదబాబుకి కంటి చూపు తెప్పించడానికి మాత్రమే. పెదబాబు ఈ ప్రపంచాన్ని చూడాలి అంటే నువ్వు పని మనిషిలాగానే పెదబాబుని చూసుకోవడానికి వెళ్తాను అని నాకు మాటివ్వు. మాటివ్వు పార్వతి, లేదంటే నువ్వు ఇక్కడే. మాటిస్తాను అయ్యగారు. నన్నెంట పోతాను. పెదబాబు గారికి కంటి చూపు తెప్పిస్తాను. మీకు మాటిస్తున్నాను. ఇది బాధేది భరించేదాన్ని, కానీ ఇది బాధ్యత. ఈ బరువు మోస్తాను. మీకు మాటిస్తున్నాను. ఈ విషయం నీ దగ్గరే ఉండాలి పార్వతి. చెప్పనయ్య గారు, నా కన్నీళ్లు కూడా పెదబాబు గారికి కనపడవు. తిరిగొచ్చాక ఆనంద భాష్పాలు కనిపించాలి. వెళ్ళు. నా కొడుకు కళ్ళల్లో వెలుగొస్తే తన జీవితంలో వెలుగొచ్చేలా చేస్తాను. వదినా, మీ ట్రిప్ ని ఎక్స్టెండ్ చేసాం. వారం కాదు, 2 వారాలున్నా ప్రాబ్లం లేదు. ఎందుకు సిన్ బాబు గారు? ఎందుకంటావేంటి వదినా?
మీరు తిరిగి వచ్చాక ఈ ఇంటికి వారసునిస్తున్నామని గుడ్ న్యూస్ చెప్పాలి కదా. పార్వతి సిగ్గుపడుతుంది. శివోహం. నమస్కారం నమస్కారం, సిద్ధాంతి సిద్ధాంతి గారు. గారు. కూర్చోండి. ప్రయాణానికి సిద్ధమయ్యారా పార్వతి? అవును స్వామి. సుపుత్ర ప్రాప్తిరస్తు. నమస్కారం సిద్ధాంతి గారు. నమస్కారం అమ్మా. అమ్మా అఖిలాండేశ్వరి, ఈ పౌర్ణమికి మీ ఘట్టమనేని కుటుంబానికి మంచి జరుగుతుంది. శుభశకునం గోచరిస్తోంది. సుపుత్ర ప్రాప్తిరస్తు అని పార్వతిని ఆశీర్వదిస్తే శుభశకునం అని ఎలా అనుకుంటాం సిద్ధాంతి గారు? అంతా సవ్యంగా జరుగుతుంది. మీ మనసులో ఉన్న అనుమానాలన్నీ పక్కన పెట్టేయండి. సంతోషంగా దేవాపార్వతులను సాగనంపండి. అక్కడ వైద్యం అందుకుంటే దేవేంద్రకు ఖచ్చితంగా కంటిచూపు వస్తుంది. పండిత్ యోగేశ్వర హస్తవాసి కూడా చాలా మంచిది. ఆ నమ్మకంతోనే మేం పంపిస్తున్నాం సిద్ధాంతి గారు. ఆయన వివరాలు చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సిద్ధాంతి గారు, మీరు ఐశ్వర్యాన్ని దీవించలేదని మొహం ఎలా పెట్టుకుందో చూడండి. విచారించకమ్మా, త్వరలోనే నువ్వు మాతృత్వాన్ని అనుభవిస్తావు. ఆ ఆనందాన్ని చవిచూస్తావు. చాలా మంచి మాట చెప్పారు సిద్ధాంతి గారు. ఆంటీ విన్నారా? ఐఎమ్ సో హ్యాపీ. సిద్ధాంతి గారు చెప్పినట్లు జరిగితే పండగ వాతావరణం నెలకొంటుంది. మీరు ఆశీర్వదించిన అమ్మగారు ఇంకా నా మీద దయ చూపలేదు స్వామి. ఈ ఇంటి దేవత అంగీకారం లేకుండా ఏది జరగదు. ఆలయంలో హోమం జరిపించాలి. నాకు సెలవిప్పించండమ్మా. అలాగే సిద్ధాంతి గారు. శివోహం. పార్వతి, లగేజ్ ఒకసారి చెక్ చేసుకుందాం రా. అఖిల, ఏం ఆలోచిస్తున్నావు? పార్వతి మాటిచ్చింది. కాని సిద్ధాంతి గారు త్వరలోనే తల్లివవుతావని దీవించారు. ఏం జరుగుతుందా అని సందిగ్ధంలో పడ్డానండి. అరే రే, ఏమైంది అమ్మాయి గారు? ఊలెన్ క్లోత్స్ వేరే బ్యాగ్ లో పెట్టాను, తీసుకొస్తానుండు. వాటి అవసరం లేదమ్మాయి గారు. వెళ్ళేది మా సంతోషం కోసం కాదు, ఈ ఇంటి సంతోషం కోసం. పెద్దబాబు గారికి కంటి చూపు రావడం కోసమే. ఏం మర్చిపోయినా ఈ బ్యాగ్ మాత్రం మర్చిపోవద్దు చెప్తున్నాను. ఎందుకమ్మాయి గారు దండగా? దండగా? అదేంటి పార్వతి, నువ్వు వెళ్లేది కాశ్మీర్కి. ఎంత చలిగా ఉంటుందో తెలుసా? ఓహో, ఎందుకొద్దంటున్నావో ఇప్పుడు అర్థమైంది. పక్కనే హక్ చేసుకునే బాగుండగా ఇవన్నీ ఎందుకు దండగా అనుకుంటున్నావు కదూ? చిలిపి పనులు చాలా చేయాలి పార్వతి. ఏం చేసుకున్నారో మళ్ళీ నాకు చెప్తావు కదా? ప్రామిస్? ఏ కొంచెం నవ్వు. సిగ్గుతో అలా సైలెంట్ గా ఉంటే ఎలా? అమ్మయ్యా, నువ్వు నవ్వితే ముత్యాలు రాలినట్టే. ఇదిగో పార్వతి, నీకు నాకు ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంది. అంటే కోడళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ. పోటీయా? మన మధ్య ఎందుకు అమ్మాయి గారు? కంగారు పడకు పార్వతి. నేనంటున్నదేంటంటే మనిద్దట్లో ముందు ఎవరు గుడ్ న్యూస్ చెప్తారో చూద్దాం అంటున్నాను. ఏమంటావు? దేవుడు చాలా విచిత్రమైన వాడమ్మాయి గారు. మీకు పిల్లలు పుడితే ప్రాణాలకి ప్రమాదం పెట్టినాడు. నాకు పిల్లల్ని పుట్టే భాగ్యం ఇమ్మంటే తర్వాత చూద్దాంలే అని ముఖం చాటేస్తున్నాడు. హలో, ఏంటి అప్పుడే కలల్లోకి వెళ్ళిపోయావా? కాశ్మీర్ అందాల్లో నువ్వు బావా పాటలు పాడుతూ ఆటలాడుతూ ఆహా, ఆ ఎంజాయ్మెంటే వేరనుకుంటా. అవునా?